కూర్చున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం. యేసయ్య మినిస్ట్రీ వారి సమాధాన కోడికలు ఆశీర్వదకరంగా మార్చేలాగా సహాయం చేయమని దేవుని వేడుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, మా యేసయ్య మంచి దేవుడా, గొప్ప దేవుడా, ఇదిగో ప్రభనైనా సమాధాన కూడికలను ప్రభా, ఇది మొదటి రోజు తండ్రి ప్రభనైనా. అయ్యా ప్రభనైనా ఈ కూడికలను ప్రభానంగా 3 రోజుల ప్రభనైనా విజయవంతంగా జరగలేక సహాయం చేయమని తండ్రి ప్రభనైనా. అయ్యా కూడి వచ్చిన బిడ్డలందరినీ ప్రభనైనా ఆశీర్వదించి సమాధానపరచలాగా సహాయం చేయమని తండ్రి ప్రభనైనా. ఇదిగో నాన్న ప్రభువా, ఈ వాతావరణాన్ని అనుకూలంగా మార్చేలాగా సహాయం చేయమని తండ్రి ప్రభనైనా. అయ్యా పవర్ విషయంలో కానీ, అయ్యా మ్యూజిక్ విషయంలో కానీ నాన్న ప్రభా, ఏది నాన్న ప్రభా అడ్డాటంకలు రాకుండా నాన్న ప్రభా వచ్చే బిడ్డలు నాన్న ప్రభా నీవు సమృద్ధిగా తీసుకుని రమ్మని, నీవే తోడని నడిపించమని ప్రభనైనా. అయ్యా సురక్షంగా తీసుకురమ్మని వేడుకొనిచ్చిన తండ్రి ప్రభనైనా. మహారాజా ప్రభనైనా ఈ 3 రోజుల కూడికలు అన్న ప్రభా ఏది తక్కువ లేకుండా ప్రభనైనా. అయ్యా నీవే ఆశీర్వాదంగా మార్చి ప్రభనైనా. యా వాతావరణ అనుకూలంగా మార్చుకొని ప్రభనైనా. యా మేఘాలని వర్షాన్ని గద్దించి నీ ఆధీనంలో ఉంచుకోమని. అయ్యా ఇంకా నాన్న ప్రభా ఇక్కడ నాన్న ప్రభా నీ దాసులు నాన్న ప్రభా సువార్త నా వాక్యం పరిచయం చేసి ఉండగా ప్రభనైనా వినిన ప్రతి ఒక్క బిడ్డల ప్రభనైనా రక్షణ మారు మనసు పొందేలాగా సహాయం చేయమని తండ్రి ప్రభనైనా. అయ్యా నీ దాసు నాన్న ప్రభా స్వరం ఎక్కడి దాకా వినపడుతుందో ప్రభనైనా అక్కడ దాకా నాన్న ప్రభా నీవే ప్రతి ఒక్క బిడ్డని ప్రభనైనా రక్షణ మారు మనసును నడిపించమని తండ్రి ప్రభనైనా. అయ్యా ఈ 3 రోజుల కూడికల్లో ప్రభనైనా అనేకులు నాన్న ప్రభా అనేక నూతన ఆత్మలు తీసుకురమ్మని ప్రభనైనా. ప్రతి ఒక్కరు ప్రభ రక్షణ మారు మనసు లేకుండా ఎవరు నిద్రించకూడదని తండ్రి ప్రభనైనా. ఇదిగా ప్రభనైనా ప్రతి ఒక్కరు ప్రభనైనా నీ రాజ్యానికి అర్హులుగా మార్చుకొని ప్రభనైనా. అయ్యా అనేకులు నాన్న ప్రభా తీసుకురమ్మని అన్న ప్రభనైనా. దేవా నాన్న మహారాజా ప్రభనైనా ఇక ముందు నాన్న ప్రభా వాక్య పరిచర్య తండ్రి ప్రభనైనా నీ దాసును మరగపరిచి మీరు నాతో కూడా వచ్చిన బిడ్డలందరితో మాట్లాడమని తండ్రి ప్రభనైనా. అయ్యా గూడైన మర్మాల ప్రభనైనా సత్యాన్ని నాన్న ప్రభా నీ వాక్యం ద్వారా తెలియజేయమని ప్రభనైనా. అయ్యా ఇంకా నాన్న ప్రభా అనేకులు నాన్న ప్రభా రక్షణ మానవ సంబంధాలకు సహాయం చేయమని తండ్రి ప్రభనైనా. యేసయ్య మినిస్ట్రీ వారి ప్రభా ప్రార్థనలు నాన్న ప్రభనైనా నాన్న ప్రార్థించి అయ్యా ముగించుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య ఆత్మీయ కీర్తనల నుండి పాట నంబర్ 6 పాటకు పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. పాడనా ఒక్క స్తుతి గీతమే పాడనా, ఒక్క స్తుతి గీతమే పాడనా, మధుర రాగాలతో యేసయ్యా ఒక్క స్తుతి గీతమే పాడనా, మధుర రాగాలతో యేసయ్యా ఒక్క స్తుతి గీతమే పాడనా, ఒక్క స్తుతి గీతమే పాడనా, ఒక్క స్తుతి గీతమే పాడనా, పాడనా ఒక్క స్తుతి గీతమే పాడనా, పాడనా ఒక్క స్తుతి గీతమే పాడనా. క్లాప్ చూసుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. పరవశించి నే పాడనా ప్రియుడా, నే పాడనా, పరవశించి నే పాడనా ప్రియుడా, నే పాడనా, నా ప్రాణ ప్రియునికి నే పాడనా, నా ప్రాణ ప్రియునికి నే పాడనా, ఒక్క స్తుతి గీతమే పాడనా,
ఒక స్తుతి గీతమే పాడనా పాడనా ఒక స్తుతి గీతమే పాడనా పాడనా ఒక స్తుతి గీతమే పాడనా. దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. పరమ గీతము నే పాడనా యేసయ్యా నే పాడనా పరమ గీతము నే పాడనా యేసయ్యా నే పాడనా నూతన గీతము నే పాడనా నూతన గీతము నే పాడనా పక్క స్తుతి గీతమే పాడనా పక్క స్తుతి గీతమే పాడనా పాడనా ఒక స్తుతి గీతమే పాడనా పాడనా ఒక స్తుతి గీతమే పాడనా. సీయోనులోనే సింహాసనం ఎదుట యేసయ్యా నే పాడనా సీయోనులోనే సింహాసనం ఎదుట యేసయ్యా నే పాడనా విరువది నలుగురు పెద్దల మధ్యలో విరువది నలుగురు పెద్దల మధ్యలో తన గ్రంథమే పాడనా ఒక ప్రకటన గ్రంథమే పాడనా పాడనా ఒక స్తుతి గీతమే పాడనా పాడనా ఒక స్తుతి గీతమే పాడనా మధుర రాగాలతో యేసయ్యా ఒక స్తుతి గీతమే పాడనా మధుర రాగాలతో యేసయ్యా ఒక స్తుతి గీతమే పాడనా ఒక స్తుతి గీతమే పాడనా ఒక స్తుతి గీతమే పాడనా పాడనా ఒక స్తుతి గీతమే పాడనా పాడనా ఒక స్తుతి గీతమే పాడనా. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య ఆత్మ కీర్తనల నుంచి కురిపించు దేవా నా యేసు దేవా కీర్తన పాడుకొని దేవుని నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. కురిపించు దేవా నా యేసు దేవా నీ ఆత్మ నాపై కురిపించు దేవా. ఆమేన్. హల్లెలూయా. కురిపించు దేవా నా యేసు దేవా నీ ఆత్మ
ఆత్మ నాపై కురిపించు దేవా, కురిపించు దేవా నా యేసు దేవా, నీ ఆత్మ నాపై కురిపించు దేవా. కృపాచే మమ్ములతో నన్ను నింపినావే, కృపాచే మమ్ములతో నన్ను నింపినావే, కురిపించు దేవా నా యేసు దేవా, నీ ఆత్మ నాపై కురిపించు దేవా. మహాగణుడు అయినా మా యేసు దేవా, పరిశుద్ధ దేవుడవు నీవేనయ్యా. మహాగణుడు అయినా మా యేసు దేవా, పరిశుద్ధ దేవుడవు నీవేనయ్యా. పరిశుద్ధుడవై పరిపూర్ణుడవై, పరిశుద్ధుడవై పరిపూర్ణుడవై, కురిపించు దేవా నా యేసు దేవా, నీ ఆత్మ నాపై కురిపించు దేవా. పరిశుద్ధ మార్గమే నీ మార్గమయ్యా, పరలోక రాజ్యమే నీ మార్గం దేవా. పరిశుద్ధ మార్గమే నీ మార్గమయ్యా, పరలోక రాజ్యమే నీ మార్గం దేవా. నీ మార్గములో నడిపించినావే, నీ మార్గములో నడిపించినావే, కురిపించు దేవా నా యేసు దేవా, నీ ఆత్మ నాపై కురిపించు దేవా.
హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమకు రూపం నా తండ్రి యేసని కొనియాడేను నా హృదయ భాగము, హృదయ భాగము. ప్రేమకు రూపం నా తండ్రి యేసని కొనియాడేను నా హృదయ భాగము, హృదయ భాగము. యేసయ్యా 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 హల్లెలూయా
ప్రేమకు రూపం నా తండ్రి యేసుని కొనియాడేను నా హృదయ భాగము హృదయ భాగము లోక పాపము కొరకై తాను సిలువ మోసెనని పాప నివారణకై పరమ వైద్యుడాయనని లోక పాపము కొరకై తాను సిలువ మోసెనని పాప నివారణకై పరమ వైద్యుడాయనని కొనియాడెను కీర్తించెను కొనియాడెను కీర్తించెను యేసుని నా హృదయ భాగము తండ్రి యేసుని నా హృదయ భాగము ప్రేమకు రూపం నా తండ్రి యేసుని కొనియాడెను నా హృదయ భాగము హృదయ భాగము యేసయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా ప్రేమకు రూపం నా తండ్రి యేసుని కొనియాడెను నా హృదయ భాగము హృదయ భాగము హల్లెలూయా నజరేయుడా యేసయ్యా మా కొరకు రానైనా దేవా నజరేయుడా యేసయ్యా మా కొరకు రానైనా దేవా నజరేయుడా యేసయ్యా
గడచిన కాలములను చినందుకు ఏమిచ్చి నీ రుణమునే తీర్చగలను. గడచిన కాలమును కాచినందుకు ఏమిచ్చి నీ రుణమునే తీర్చగలను. కృతజ్ఞత కలిగి జీవింతునయ్యా, నీ సాక్షినైలలో ప్రకటింతునయ్యా. కృతజ్ఞత కలిగి
స్తోత్రం ప్రభు. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రెండు చేతులతో ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. రైట్. నీ తోడు ఉంటే సాలయ్యా నా యేసయ్యా, నీ సాక్షిగా నిలసేదా నా యేసయ్యా, బ్రతికిన దినములన్నీయు. హల్లెలూయా. నీ తోడు ఉంటే సాలయ్యా యేసయ్యా, నీ సాక్షిగా నిలసేదా నా యేసయ్యా, బ్రతికిన దినములన్నీయు. నీ తోడు ఉంటే సాలయ్యా నా యేసయ్యా, నీ సాక్షిగా నిలసేదా నా యేసయ్యా, బ్రతికిన దినములన్నీయు. హల్లెలూయా హల్లెలూయా, మహిమా నీకేనయ్యా. హల్లెలూయా హల్లెలూయా, ఘనత నీకేనయ్యా. నీ తోడు ఉంటే సాలయ్యా యేసయ్యా, నీ సాక్షిగా
హల్లెలూయా. ఇంతవరకు నన్ను నీవు ఆదుకున్నావు, మీ దయలో మీ కృపలో నన్ను దాచావు. ఇంతవరకు నన్ను నీవు ఆదుకున్నావు, మీ దయలో మీ కృపలో నన్ను దాచావు. అందుకే కృతజ్ఞతలు నా యేసయ్యా, అందుకే నా స్తుతులు, అందుకే కృతజ్ఞతలు నా యేసయ్యా, అందుకే నా స్తుతులు. ఇంతవరకు నన్ను నీవు ఆదుకున్నావు,
హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ, అలాగే అయ్యగారికి అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. హల్లెలూయా, హల్లెలూయా, మీకే ఆరాధన. హోసన్నా, హోసన్నా, మీకే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, మీకే ఆరాధన. హోసన్నా, హోసన్నా, మీకే ఆరాధన. సమకూర్చువా మీకే ఆరాధన.
ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నా అందరూ నీరసంగా ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా. మైక్లో వచ్చిన సౌండ్ రావాలా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ 3 దినాలు కూడా ప్రభువుకు మహిమకరంగాను మనందరికీ ఆశీర్వాదకరంగాను జరగబోతున్న ఈ 3 దినాల కూటమిలో దేవుడు అద్భుతకరమైన రీతిలో దైవదాసుని చేత అమూల్యమైన మాటలు, మన జీవితాలకి ఆశీర్వాదకరమైన మాటలు తన దాసుడు ద్వారా పలికించబోతూ ఉన్నాడు. వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారా? ఉంటే హల్లెలూయా చెప్దామా? 2 చేతులు పైకెత్తి గట్టిగా గట్టిగా సర్వ మండలము కూడా దద్దరిల్లిపోవాలా? అందరూ ఒకసారి లేచి నిలబడదామా? ఇంతసేపు కూర్చున్నారు కదా, ఒకసారి లేచి నిలబడదాం. చేద్దాం. కళ్ళు మూసుకుందాం. ఆకాశము వైపు మన చేతులెత్తి ప్రభువుని మనము మనసారా కోరుకుంటే దేవుడు మనందరినీ కూడా తన దాసుని చేత మాట్లాడిపించబోతూ ఉన్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, సర్వలోకమును పరిపాలిస్తున్న మా పరలోకపు తండ్రి, మీ ఎలలేని కృపను బట్టి నైనా మీకు వందనాలు. కృపా సత్య సంపూర్ణుడా, కృపకు పాత్రుడైన వాడా, ఈ 3 దినాల కూటమిలోనైనా పరిశుద్ధాత్మదేవుడా మా మధ్యలో మీరు ఉండండి. మీ దేవమైన మాటల చేత మమ్మల్ని బలపరచండి. మీరు మాట్లాడితే మాకు సంతోషం, మీరు మాట్లాడితే మాకు ఆనందం. ఇదిగో మీ దేవమైన మాటలు మీ దాసుని చేత, మీ దాసుని నోట చేత పలికించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ 3 దినాలు వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచుకోండి నైనా. చక్కటి గాలి ద్వారానైనా వాతావరణంలో ఎక్కడ కూడా మార్పు లేకుండా మీకు మహిమకరంగాను మాకు అందరికీ ఆశీర్వాదకరంగాను జరుగులాగున తండ్రి మాకు సహాయము దయచేయండి. మాకు సహాయము చేయవాడువు నీవే, మమ్మల్ని ఆదుకొనివాడువు నీవే. నీవు తప్ప మాకు వేరే దేవుడు లేడు నైనా. ఈ సమయంలోనైనా ఈ కూటమిని ప్రారంభిస్తూ ఉండగా మీకు మహిమకరంగా జరిపించమని తండ్రి, ఈ 3 దినాలు కూడా నేను అద్భుతకరమైన రీతిలో దేవా ఈ ఆరాధనలు జరుగుటకు దేవా సహాయం అందిస్తున్నామని మాట్లాడబోతున్న వచ్చిన దైవదాసుల్ని మీ ఆధీనంలో ఉంచుకోండి నైనా. విశ్వాసుల్ని దేవా మీ మాటలు వినడానికి వేగిరపడి వచ్చారు నైనా. ఎవరితో ఏ మాటలు మాట్లాడబోతూ ఉన్నారో మీరు దయతలిచి మాకు తెలుపమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఇది మొదలుకొనిదైనా ఈ 3 దినాలు కూడా నైనా మీ ఆధీనంలో మమ్మల్ని ఉంచుకుని దేవా, వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచుకొని నైనా చక్కటి ఆశీర్వాదాలు మాకు దయచేస్తారమ్మని ఈ ఆరాధన ప్రారంభిస్తూ ఉండగా మీరు మహిమ పొందుకోమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కుడిచిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని యొక్క సన్నిధిలో వాతావరణం దేవుడు అనుకూలంగా మార్చేలాగా దేవునికి ఒకసారి 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఎవరు దేవుని ప్రార్థించెదరో వారి ప్రార్థన ఆలకించు దేవుడై ఉన్నాడు. ఈరోజు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కొన్ని పరిస్థితులు బట్టి ఆ ప్రార్థన వలన మనకి ఫలితం రాకుండా పోతుంది. మన ప్రార్థనలు ఎటు వెళుతున్నాయో మనం ఆలోచించుకుంటున్నాం. కానీ ప్రేమ దేని బిడ్డరా, ఆ యొక్క ప్రార్థన ఆలకించే దేవుడు, అది ఏ ప్రార్థన అయినా, ఎవరో ప్రార్థన అయినా, దిక్కులేని వారైనా గొప్పవారైనా, ఎవరైతే దేవుని నామాన్ని ప్రార్థిస్తారో వారి యొక్క ప్రార్థన ఆలకించే దేవుడు. కాబట్టి ప్రేమని వాళ్ళరా, మన దేవుడు గొప్ప దేవుడు,
ఆలకించేవాడై ఉన్నాడు, ఆశీర్వదించేవాడు అయి ఉన్నాడు. ఆమేన్. ఎందుకంటే అపోస్తలుల కార్యంలో మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి 16వ అధ్యాయం 25వ వాక్యాన్ని మనం చూసినప్పుడు చెరసాలలో ఓ ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారు. వారు చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి, అయితే మధ్యరాత్రి పౌలు శీలను దేవునికి ప్రార్థించసు కీర్తన పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపం కలిగెను, చెరసాలలో పునాదులు అదిరెను, వెంటనే తలుపులను తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రార్థన దేవుడు ఆలకించి వారి యొక్క సంఖ్యలు ఊడబడ్డాయి, తలుపులు తెరుచుకున్నాయి. ఎక్కడ? చెరసాలలో బంధించబడ్డారు. వీరు చెరసాలలో ఉన్నప్పుడు వారు ప్రేమైన దేవుని బిడ్డలారా, వారు దిగులుతో లేరు, వారు చింతతో లేరు, వారు ఎలాంటి పరిస్థితుల్లో వారికి భయం లేకుండా దేవాది దేవునికి ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళు ఎప్పుడైతే ప్రార్థన చేశారో వారు ప్రార్థన ఆలకించిన దేవుడు అక్కడ అకస్మాత్తుగా భూకంపం కలిగింది. ఇప్పుడు ఒక భయంకరమైనటువంటి రాత్రి, అర్ధరాత్రి, భయంకరమైన చీకటి. అయితే ఈ చెరసాలలో ఉన్న వారందరికీ ఏం కలిగిందంటే భయం కలిగింది. వాళ్ళేమో దేవునికి ప్రార్థన చేస్తున్నారు, దేవునికి పాటలు పాడుతున్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. స్తుతిస్తున్నటువంటి సందర్భంలో దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారిగా అక్కడ గలిబిలి జరిగిపోయింది. దేవుని యొక్క దాసులు ప్రేమైన వాళ్ళరా, ఈ చెరసాల వేయబడిన తర్వాత వారు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు ఊరికే ఉండలేదు, దిగులు ఏమాత్రం కానీ వారికి లేదు. చెరసాలు ఉన్నా కానీ దేవుని గణపరుస్తున్నటువంటి వారిని మనం చూస్తున్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా. అదేవిధంగా ఒకసారి యాకోబు పత్రికలో 2వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా తన్ను ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండేటకు దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి చూడండి, దరిద్రులను ప్రార్థన ఆలకించేవాడైనాడు. కీర్తనకారుడు అంటాడు 69వ అధ్యాయం 33వ వాక్యంలో, ప్రేమ దేవుని బిడ్డలారా, దరిద్రులకు మొర ఆలకించే దేవుడు, ధనికుల మొర ఆలకించే దేవుడు. ఈరోజు మనం కొన్ని సందర్భంలో కొన్ని ప్రార్థన చేస్తాం, అది అవసరం నిమిత్తం చేస్తూ ఉంటాం. అవసరం లేకపోతే దేవునికి మనం ప్రార్థన చేయం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రతి వారి యొక్క ప్రార్థన భాగ్యవంతులుగా చేసేదానికి ఎంత దరిద్రులైనా సరే, ఒకసారి మాట చదువుకుందాం. కీర్తన గ్రంథం. యెహోవా దరిద్రుల మొర ఆలకించును, యెహోవా దరిద్రుల మొర ఆలకించును, ఖైదులో ఉంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు. చూడండి, ఇక్కడ దరిద్రులకు మొర ఆలకిస్తున్నాడు, ఖైదీలలో ఉంచబడిన వారిని తృణీకరించే దేవుడు కాదు. అందుకని అక్కడ ఖైదీల్లో ఉన్నారు, చెరసాల్లో ఉన్నవారు ప్రార్థన దేవుడు ఆలకించాడు. అక్కడ అకస్మాత్తుగా ఉన్న పాటున వారి ప్రార్థన ఎప్పుడైతే ఆలకించాడో దేవుడు, ఆకాశం నుంచి ఒక భయంకరమైనటువంటి శబ్దం వచ్చింది. ఇక్కడ భూకంపం జరిగింది. చూసిన వారందరూ ఆశ్చర్యపోయినారు, ఇదేంటి వింతగా ఉంది, వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఇక్కడ చెరసాలు పునాదులు అదిరిపోతున్నాయి, యేసుని గేట్లు ప్రేమైన దేవుని బిడ్డలారా తెరవబడ్డాయి. ఈరోజు మన ప్రార్థన అలాంటిదిగా ఉంటుందా? మన ప్రార్థన ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాం? ఏ సమయంలో మనం ప్రార్థన చేస్తున్నాం? ఏ సమయంలో ప్రభువుని వేడుకుంటున్నాం? ఏ సమయంలో దేవునికి ఏ సందర్భంలో మనం ప్రార్థన చేస్తున్నాం? అది అవసరమైతే ప్రార్థన చేసుకుంటాం, అవసరం లేకపోతే కాస్త తండ్రి స్తోత్రం అనుకుంటూ మనం ప్రియమైన వాళ్ళరా నిద్రపోతూ ఉంటాం. దేవుని యొక్క సన్నిధిలో ఇంకో మాట చదువుకుందాం ప్రియమైన వాళ్ళరా. ఒకసారి సామెతల గ్రంథం 21:13లో మనం చదివితే అక్కడ చక్కని మాట ఒకటి రాయబడి ఉంది. సామెతల గ్రంథం. దరిద్రుల మొర వినక చెవి మూసుకొనువాడు తాను మొర్ర పెట్టినప్పుడు అంగీకరింపబడదు. దరిద్రుల మొర ఆలకించిన వాడు ప్రార్థన చేసినప్పుడు, ఎవరు ప్రార్థన? దరిద్రులు చేసే ప్రార్థన, దరిద్రుల యొక్క మాట వినని వాడు, దరిద్రుని అంగీకరించిన వాడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అంగీకరించబడదు.
అంటే దేవునికి ప్రేమైన వారరా అందరం ప్రార్థన చేస్తాం. ప్రతి మానవుడు దేవునికి ప్రార్థన చేస్తాడు. ప్రతి ఉన్నతమైన అధికారులు ప్రార్థన చేస్తారు. అంటే వారి వారి యొక్క అవసరాలు బట్టి ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు మనం కూడా ప్రార్థన చేస్తాం. ఈ మీటింగులు ప్రభువా చక్కగా జరగాలి అని మనము ఇన్ని రోజులుగా కొన్ని నెలలుగా మనం అందరం ప్రార్థన చేసే వాళ్ళం ఉన్నాం. మరి ఈ యొక్క ప్రార్థనలు ఈ 3 రోజులు దేవుని యొక్క అద్భుత రీతిలో జరుగుతాయనే సంగతి మనకు బాగా తెలుసు. ఎందుకంటే మన దేవుడు పక్షపాతి కానే కాదు. మన దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడై ఉన్నాడు. మన దేవుడు మన స్తుతులు ఆలకించేవాడై ఉన్నాడు. మన దేవుడు మన పక్షాన యుద్ధం చేసేవాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఒక మానవుని యొక్క ప్రార్థన ఆలకించి సూర్యచంద్రుల్ని ఆపేశాడు. హల్లెలూయా. అంటే ప్రేమన వలన ఒక చెరసాలలో ఖైదీలో ఉన్న వారి ప్రార్థన ఆలకించాలంటే దీన దరిద్రుల యొక్క మొర వినాలి. ఎవరైతే దరిద్రుల యొక్క ప్రార్థన అంగీకరిస్తారో, దరిద్రులను మొరపెట్టినప్పుడు వారి యొక్క మొర ఆలకిస్తారో, వారు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కొద్ది నిమిషాలు మన దేవుని సన్నిధిలో ఒక్కసారి బాగా వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనం చేసే ప్రార్థన ఆలకించాలంటే మనం ఏం చేయాలి? మన ఎదురుగా కనిపించే దరిద్రుడు ఎవరయ్యా అమ్మా అయ్యా అంటే వారిని చీపో అని మన దేవుని దగ్గర మోకరేసామనుకో, ఆ ప్రార్థన తునీకరించబడుతుంది. అలాంటి ప్రార్థన అంగీకరించే దేవుడు కాదు. ఈ రాత్రి మన యొక్క పరిస్థితిని మనం ఆలోచించుకుంటున్నప్పుడు, మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు కన్నీరు విడుస్తాం మోకాళ్ళ పైన, అయ్యా నువ్వు తప్ప నాకెవరు లేరయ్యా, అయ్యా నీవు తప్ప నిన్ను ఎవరికి మొరపెట్టట్లేదు, నా మొర ఆలకిస్తావా లేకపోతే చంపేస్తావా? ఇది ప్రేమన వలన అవసర నిమిత్తం ప్రార్థన, తాత్కాలిక ప్రార్థన. కానీ దరిద్రుల యొక్క ప్రార్థన ఆలకించు దేవుడు ఏమంటున్నాడంటే ఈ రాత్రి మనం బాగా గమనించాలి. దరిద్రులు మరి ఆలకించే దేవుడు కాబట్టి మరి ధనికులు మరి ఆలకిస్తున్నాడా లేదా? కొర్నేలిని ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. తన ఇంటి వారందరితో పగలించి మించు 3 గంటల సమయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకం నుంచి పురమని వలన దేవదూత దిగొచ్చిందండి. చెప్పడగూడనే హల్లెలూయా. కొర్నేలిని ప్రార్థన అంగీకరించబడింది, దేవుని దగ్గరికి వెళ్ళింది. నీ దాన ధర్మాలు, నీ ధర్మ కార్యములు, నీ భక్తి, నీకున్నటువంటి సమస్తం దేవుని దగ్గరికి వెళ్ళింది. ఎలా వెళ్ళిందండి? ఆయన ఒక అధికారి, ఒక శతాధిపతి దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు. అనొక్కడే కాదు, తన ఇంటి వారితో కూడా. ఈరోజు ఒక ఆపద వచ్చిందంటే మనం ప్రార్థన చేయం, కానీ ఆ ఆపద ఎక్కడికి వెళ్తే తీరుతుందా, ఎవరి దగ్గరికి వెళ్తే రికమెండేషన్ చేస్తే జరుగుతుందా అని ఆలోచించుకుంటాం. కానీ పరమనందున మన సృష్టించే దేవుడు ఉన్నాడు. ఆ దేవుని దగ్గర మొరపెడితే మన ప్రార్థనకు ప్రతిఫలం వస్తుందేమో అనుకోరు, కానీ మొదట ఎవరు ఎక్కడికి వెళితే ఈ పని జరుగుతుందా అని ఆలోచిస్తాం. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు అట్టి గొప్ప కార్యం చేయడా అని ఒక విశ్వాసం మనకి ఉండదు. ప్రేమ దేవుడారా, ఓసారి ఒక గొప్ప దైవజనుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్నటువంటి కాలంలో మోషే తర్వాత తనకు ఒక శిష్యుడుగా అప్పగించినటువంటి యెహోషువను మనం చూస్తున్నాం. ప్రేమైన వారలారా, దేవుని యొక్క సన్నిధిలో తన యొక్క వెళ్ళిన ప్రాంతమంతా యుద్ధంలో జయం కలుగు చేస్తున్న దేవుడు ఇక యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ఒక్కసారి దేవునికి మొరపెట్టాడు, దేవునికి ప్రార్థన చేశాడు. సూర్యుడా నువ్వు ఆగు, నేను యుద్ధం చేయాలి. చంద్రుడా నువ్వు ఆగు అన్నాడు. చదువుతారు ఒకసారి యెహోషువ గ్రంథంలో 10వ అధ్యాయం. ప్రియమైన వారలారా, యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేయగా, సూర్యుడా నీవు గిబియోనులాగు,
చంద్రుడా నీవు అయ్యానులో ఆగు. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. అంటే చూడండి, ఒక మానవుని మిత్రుడు, ఒక మానవుడు చేసే ప్రార్థన ఎలా ఉందంటే సూర్యుడు అలాగా ఆగారండి. ఆమేన్. చేతులు ఉన్నాయి కదమ్మా, చప్పట్లు కొట్టొచ్చుగా. మాకు ఎందుకు నీ పాటికి నువ్వు అరుచుకో కదా. దేవుడు చేసినటువంటి మాట ఒక్కసారి మన చెవిని పడగానే ప్రేమను వలరా మీరు హల్లెలూయా అంటే దేవుడు అక్కడ ఏం చేస్తాడు తెలుసా? మీ హల్లెలూయాకి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. అక్కడ ఒకనాడల్లా సూర్యుడు చంద్రులు ఆగిపోయారు. ఒక యుద్ధం చేయాలని, ఒక మానవుడు ఒక పని చేయాలని, అది నమ్మకంగా పని చేస్తున్నప్పుడు ఆ పనికి ప్రతిఫలం రావాలంటే ఆ దేవుని సన్నిధిలో నువ్వు ఖచ్చితంగా మోకరయ్యవలసిందే. ఆమేన్. ఎప్పుడైతే మన ప్రార్థన అంగీకరించబడుతుందో, ఎప్పుడైతే మన ఎదురొచ్చిన దరిద్రులకు మొరాలకి ఇస్తున్నామో ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడనే సంగతి మనం విన్నాం. సూర్య చంద్రులు ఆగారు. ప్రేమైన వాళ్ళరా, ఒక్కనాడల్లా వీళ్ళు ఎక్కడ ఆగారో అక్కడే ఉన్నారు. అటు కదలు ఇటు కదల్లా. దేవాది దేవుడైన యెహోవా చేసినటువంటి ఆ మాట, ఆ యొక్క పని ప్రేమైన వాళ్ళరా, యెహోషువ ఒక్క మాట ప్రార్థన చేశాడు. దేవుడాను ఆపన్నాడు. వెంటనే సూర్యుడికి ఆజ్ఞాపించాడు, సూర్యుడా నువ్వు ఆగు, చంద్రుడా నువ్వు ఆగు. ఈరోజు అంతకు ముందు కానీ అటు తర్వాత కానీ అలాంటి యొక్క ప్రార్థన లేదని అక్కడ రాయబడి ఉంది. అది ముందు కానీ తరువాత కానీ. అంటే అలాంటి యొక్క సేవకులు లేరానా? అలాంటి యొక్క పనివారు లేరానా? అలాంటి వారు దేవుని పనివారు లేరానా? మరి మోషే తర్వాత ప్రేమని వాళ్ళరా ఆయన గొప్ప వ్యక్తిగా మనం చూస్తున్నాం. మోషే ఐగుప్తు దేశంలో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి తన ప్రజలు విడిపిస్తే ఆ తరువాత నడిపిస్తున్నటువంటి ఆయన శిష్యుడి ద్వారా జరిగినటువంటి ఒక గొప్ప అద్భుతాలు ఇవి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం చేసినటువంటి ప్రార్థన ఆలకించకపోతే, ఆ ప్రార్థనకు జవాబు రాకపోతే ఇకేమంటాం తెలుసా? అసలు దేవుడు ఉంటే నా ప్రార్థన ఎందుకు వినలేదు, అసలు దేవుడు నా మొర ఆలకిస్తే నేను ఎందుకు ఇలా ఉండాలి, నేను అనుకున్నది నాకు జరగట్లేదు, నాకు కావాల్సింది నాకు ఇవ్వట్లేదు, దేవుని ఎప్పుడు మొరపెడతాననే నాకు మర్చిపోయాడేమో అనుకుంటాం కదా. దేవుడు ఎన్నడూ మర్చిపోడు. తల్లి తన బిడ్డను మర్చినా నేను నిన్ను మరవనన్న దేవుడు. ప్రేమైన వాళ్ళరా, ఎన్నడూ మన ప్రార్థన అంగీకరించుకుంటాం మానవుడు. కాకపోతే అక్కడ సామెతల గ్రంథంలో చదివాం కదా, అలాంటి యొక్క ప్రార్థన మనం చేయకూడదు. దరిద్రులకి మనం ప్రేమైన వాళ్ళరా మన మొక్క చాటు చేయకూడదు. మనం ప్రేమైన వాళ్ళరా ఎప్పుడైతే దరిద్రులు మొర మనం ఆలకిస్తామో, వాళ్ళకి ఏమైనా అవసరాలు మనం తీరుస్తామో, మనము మొరపెట్టినప్పుడు ఆ దేవుడు ఆలకిస్తాడండి. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 2వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం కాస్త దొరక. అతడు తన ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చూడండి, ఈయన ప్రజలకి బహుధర్మము చేయుచున్నాడు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ, పగలు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు దేవుని దూత ఎక్కడి నుంచి? పరలోకం నుంచి దేవుని దూత పంపబడింది. ఒకసారి హల్లెలూయా చెప్తారా? దేవుని దూత ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి దిగి కొన్నేళ్ళు ప్రార్థనలో ఉన్నాడు. ఆయన మోకాళ్ళపై నుండి తన ఇంటి వారు మోకరిస్తున్నప్పుడు ఉన్న పాటున ఒక దేవదూత వచ్చి కొన్నేలి అని. ఇక ఆ సందర్భం బాగా ప్రార్థనలో ఉన్నాడు, ప్రభుతో మాట్లాడుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవదూత తనకు ప్రత్యక్షమైంది. హల్లెలూయా. ఈరోజు ప్రేమైన వాళ్ళరా, మన ప్రార్థనకు ఒక్కరోజైనా ఒక్క దేవదూత అయినా వచ్చిందా?
ఓ మిఖాయేలు దూతో, గాబ్రియేలు దూతో. దేవుని దగ్గర చాలామంది ఉన్నారు కదా, చైన్యాలు ఊహలు ఉన్నారు కదా. మరి దేవుడు ఒక్కరినైనా పంపించాడా? ఏ రోజైనా మనం రక్షించబడినప్పటి నుంచి, మనం ప్రభువుని ఆరాధిస్తున్నప్పటి నుంచి ఒక్కసారి అయినా నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి ఫలితం ఏ రోజైనా కలిగిందా? ఒకవేళ నీ ప్రార్థన ఆకాశానికి వెళ్ళిందా? ఒకవేళ నువ్వు చేసే ధర్మం ఏ రోజైనా ఒక మంచి పని చేయగలుగుతున్నామా? ఏ రోజైనా మన భక్తి దేవునికి తెలియపరచబడుతుందా? ఏ రాత్రి అయినా ప్రేమను వల్ల కాసేపు నిద్రపాటు చేసుకొని కాసేపు అయినా మోకాళ్ళపై నుండి ప్రభువుని ధ్యానిస్తున్నామా? కనీసం దేవుని వాక్యాన్ని 1 గంట సేపు ధ్యానించగలుగుతున్నామా? ఎలా వింటాడు ప్రార్థన? ప్రార్థన అయితే చేస్తాం, దరిద్రులు వచ్చేటప్పుడు పక్కకు జరుపుకుంటాం. ఆ ప్రార్థన అంగీకరించను అన్నాడు దేవుడు. అందుకు ప్రేమైన వాళ్ళరా, మనం ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించవలసిన సమయం ఆసన్నమైంది. ప్రభు మన యొక్క పరిస్థితులు ఎరిగి ఉన్నాడు కాబట్టి, తల్లి తన బిడ్డను మరిచినా నేను నిన్ను ఎరుడవను అన్న దేవుడు, అరచేతుల్లో చెక్కుకున్న దేవుడు మరి ప్రార్థన ఆలకించుకుంటే ఎలా ఉంటాడు? యెహోషువ చేసిన ప్రార్థన ఆలకించాడా? ఆలకించలేదా? యెహోషువ ఎందుకు చేశాడంటే ఒక భయంకరమైనటువంటి ప్రబలమైన యుద్ధాలు జరిగిపోతున్నాయి. 5 ప్రాంతాల నుంచి వచ్చిన జనులు ఇశ్రాయేలు ప్రజలకి ఏమాత్రం కానీ జడేక దేవుడు వారిని నడిపిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ప్రేమైన వల్ల మనం కొన్ని సమయాల్లో భయపడిపోతాం. ప్రార్థన చేస్తే దేవుడు వింటాడో నా ప్రార్థన ఆలకిస్తే నేను ఇలా ఎందుకున్నాను అనుకుంటున్నాం. కానీ దరిద్రులు మరి ఆలకించే దేవుడై ఉన్నాడు. ధనికులు మరి ఆలకించడం. మరి కొన్నేళ్ళు గొప్పవాడే కదా, గొప్పవారే కదా ప్రేమైన వాళ్ళరా. మరి పౌలు శైలులు ప్రేమ దేనిబడారా దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు ప్రకటిస్తున్నప్పుడు సరసాల వేశారు. వాళ్ళు ఏదైనా తప్పు చేయలేదు, పాపం చేయలేదు. వారి సరసాలలో దేవునికి మొరపెడుతున్నారు, స్తుతిగానాలతో పాడుతున్నారు, సంగీత వాద్యాలు అక్కడ ప్రేమైన వాళ్ళరా దేవుని గణపరుస్తున్నారు. సరసాలలో ఉన్న పాటనే అక్కడ వాళ్ళు చేసే ప్రార్థన వలన భూకంపం కలిగింది. సరసాలలు ప్రేమ దేనిబడారా పునాదులు కదిలినాయి, ద్వారాలు తెరవబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి మన ప్రార్థన ఆలకించే దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన ఆ దేవుడు మనకి ఏం చేస్తున్నాడని మనం ఆలోచిస్తే మనం చాలా ప్రేమ దేనిబడరా అవిశ్వాసంగా ఉంటున్నాం, బలహీనమైపోతున్నాం. ఏదో ఒక సమస్య ఎంటాడుతూనే ఉంది. ఎంత ప్రార్థన చేసినా, ఎంత మనం నమ్మకంగా ఉన్నా ఏదో ఒక కారణం మనలో ఉంటుంది. అక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి సమయం మనం దాని యొక్క పెడచెవిన పెట్టేస్తున్నాం. వినట్లేదు, వినగల చెవులు గ్రహించే మనసు లేకుండా పోతుంది. వినటి వలన విశ్వాసం కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరువలేనిది నీ ప్రేమయా, మరువలేనిది నీ ప్రేమయా. తల్లి మరచినా తండ్రి మరచినా నీవు నన్ను మరువలేదు నా యేసయ్యా. తల్లి మరచినా తండ్రి మరచినా నీవు నన్ను మరువలేదు నా యేసయ్యా. సర్వాధికారి నా యేసు రాజా, నాలో నీవుండగా. సర్వాధికారి నా యేసు రాజా, నాలో నీవుండగా. నా తోడు నీవుండగా, నాలో నీవుండగా.
థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నా పాటకు పల్లవి నీవేనయ్యా, నా మాటకు అర్థము నీవేసయ్యా, నా పాటకు పల్లవి నీవేనయ్యా, నా మాటకు అర్థము నీవేసయ్యా. సత్తులు గల సంగములు స్థిరపరచితివి యేసయ్యా, సత్తులు గల సంగములు స్థిరపరచితివి. సర్వాధికారి నా యేసు రాజా, నాలో నీవుండగా, సర్వాధికారి నా యేసు రాజా, నాలో నీవుండగా, నా తోడు నీవుండగా, నా నీవుండగా, నా తోడు
ఉండగా. గ్లోరీ, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, స్తోత్రం పరిశుద్ధుడా, స్తోత్రం. ప్రార్థన చేసుకుందారు అందరూ. అలాగే దేవా, అందరూ కూర్చున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కూర్చుందాం, అందరూ కూర్చుందాం. కూర్చుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ యేసయ్య మినిస్ట్రీ ప్రభు సమర్పించుచున్న ప్రభువా, 15వ సువార్త సమాధాన సభలకు ప్రభువా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీ దాసులు నిలబెట్టుకుని ఇంతవరకు ప్రభువా మాతోను నాతో మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనములు ప్రభువా. అవును ప్రభువా నాయన, మేము ప్రార్థించిన ప్రతి ఒక్క ప్రార్థన ప్రభువా విశ్వాస సహితమైన ప్రార్థన ప్రభువా నాయన మాకు అందరికీ విజయం ఇస్తుందని వాక్యము ద్వారా నీ దైవజనుల ద్వారా మాతో మీరు బయలుపరిచినందుకు నీకు వందనములు ప్రభువా. దరిద్రులు ప్రార్థన ఆలకిస్తానన్న దేవా, అయ్యా ఇదిగో ప్రభువా మా దరిద్రంతో తీసివేసి ప్రభువా మమ్మల్ని ప్రభువా సజీవుల లెక్కల్లో ఉంచి రారాజు బిడ్డలుగా మమ్మల్ని ప్రభువా నిలబెట్టిన విధానం బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాము రాజా. తండ్రి గారు ఇదిగో ప్రభు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభువా అయ్యా విన్న వాక్యాన్ని ప్రభువా వారి హృదయంలో భద్రపరుచుకుని ప్రభువా నాయన ఎన్ని శ్రమలు కలిగినా ఎన్ని బాధలు కలిగినప్పటికీ నాయన మా పితరులను జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి ప్రభువా వారైతే ఎలాగైతే శ్రమల్లో ప్రభువా నాయన నీ యందు ప్రార్థన యందు పట్టుదల కలిగి ప్రభువా విజయాలు పొందుకున్నారో ప్రభువా మేము కూడా నాయన ఈ యేసయ్య మినిస్ట్రీలో విజయాలు పొందుకునే సహాయము దయచేయమని ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాము దేవా నీకు తండ్రి ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి నీ దైవదాస్తుల ద్వారా ప్రభువా నాయన అయ్యా మాతో మీరు సూటిగా మాట్లాడారు ప్రభువా నాయన. ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకిస్తారని స్పష్టంగా మీరు మాతో మాట్లాడేందుకు నీకు వందనములు ప్రభువా నాయన. ఎవరి ప్రార్థనలు అయ్యా నిరుద్ధకము కాదని ప్రభువా నీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడేందుకు వందనములు చెల్లిస్తున్నాము ప్రభువా. అయ్యా మేము అందరము కలిసి ప్రభువా విశ్వాస సహితమైన ప్రార్థన ప్రభువా నాయన చేసినప్పుడు విజయాలు ఇస్తాయని నీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడారు నీకు వందనాలయ్యా. అయ్యా ఈ సభల కోసం అందరూ ప్రార్థన చేస్తుండగా తండ్రి ఈ తిరుపతి పట్టణంలో ప్రభువా చుట్టూ వర్షం వచ్చినప్పటికీ నాయన నీ సన్నిధానములో ఏ వర్షము రాకుండా నువ్వు ఆపనందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన నీకు వందనములు ప్రభువా. ఇగో ప్రారంభం మొదలుకొని ప్రభువా నాయన ముగింపు వరకు ప్రభువా నీ స్వాధీన ఆధీన మమ్మల్ని అందరినీ ఉంచుకొని ప్రభువా. అయ్యా ఇదిగో ప్రభువా నా తండ్రి గారు ప్రతిరోజు ప్రభువా నాయన మాతో మీరు మాట్లాడి కృపలో భద్రపరచమని ప్రభువా నాయన మీరు కన్నా 2 రోజులు ఏమైతే మాట్లాడబోతున్నారో నాయన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి దైవ ఆశీస్సులు పొందుకొని ప్రభువా నాయన నీ దాసుల ప్రయాసము వ్యర్థము కాకుండానట్లు ప్రభువా అనేక ఆత్మలను రక్షించమని ప్రభువా నీ నామానికి మహిమకరంగాను దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను మార్చమని ప్రభువా మా ప్రియుడను రక్షకుడును యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్తాం అందరం. ఆమేన్. చప్పుడు కొట్టి దేవుని మహిమపరుచుకుందాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెబుదామా? ప్రైజ్ ది లార్డ్. మన దేవుని మహాకృప వలన మీ అందరి ప్రార్థన వలన ఈరోజు మొదటి కూడిక ముగించబడింది. సపడు కొట్టి దేవుని మహిమపరుచుకుందాం. పదహైదవ సువార్త స్వస్థత సమాధాన కూడికలు ఈరోజు జరగడం ప్రభు కృప. ప్రార్థనా ఫలితం ప్రభు జరిపిస్తాడు. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు పనులు ఉన్నందువలన అందరూ అలసిపోయారు పనులు చేసి. రేపు సరిగ్గా 5:30కే స్టార్ట్ చేస్తాం. 5:30కి సాయంకాలం 5:30కే స్టార్ట్ చేసుకుందాం. ఎందుకంటే మనకి పోలీసుల ఆర్డర్ 8:30కే ఇచ్చారు. మోకరించండి.
మహాపరిశుద్ధమైన తండ్రి, ఈరోజు మొదటి కూడికని ప్రభా మీ ఆధిపత్యంలో జరిపించమని ప్రార్థించి ప్రారంభించాం. ఇదిగో ప్రభా, ఈ మీటింగ్ నిమిత్తం మీ దాసులు దాసురాళ్ళు పిల్లలు చాలా కష్టపడ్డారు. ఆ ఫలితం ప్రభా దేవా వారికి నూతన ఆత్మలు ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. మీరిచ్చిన ఆత్మలను ప్రభా సంఘములో, సత్యములో, మినిస్ట్రీస్లో స్థిరపరిచి ప్రభా బిడలు కష్టపడిన ఫలితం ప్రభా వారి జీవితాలు, కుటుంబాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు, ప్రతి చేతి పని, ప్రతి వృత్తి ద్వారా బ్రతుకుతున్నటువంటి ఆ జీవితాలను ప్రభా ఆదరించండి, ఆశీర్వదించండి. ఇదిగో ప్రభా పేరు పేరుంతున్న ప్రభా ప్రతి ఒక్కరికి వారి వారి పని ఫలితం ప్రభా మీరు ఇవ్వండి. నా తండ్రి, పరిశుద్ధుడు పరిశుద్ధుడిగానే ఉండమన్నారు, పాపినిగానే ఉండమన్నారు. నేను త్వరగా రాబోతున్నానని మీరు సెలవిచ్చారు కాబట్టి, మీరు త్వరగా వస్తున్నారు కాబట్టి ఇదిగో ఈ బిడలు ప్రభా మీ రాకడలో కనిపించి ఎత్తబడుటకు వీరి వీరి పని ఫలితం ప్రభా జీతం మీ దగ్గర ఉందని గొప్ప దేవుడా యేసయ్య, మంచి దేవుడా, మహారాజా, మహాగణుడా, మహాపరిశుద్ధుడా, మీరు సెలవిచ్చిన ప్రకారం ఈ బిడలు ఎవరిని ప్రభా నాయన నిశ్చితిలో పడకుండా అందరినీ ఆశీర్వదించండి, అందరినీ ప్రభా ఆదరించండి, అందరు అక్కర్లు తీర్చండి. ఎవరు ప్రభా తండ్రి మా స్థితి ఇంతేనా అని ఎవరు ఆశారిపోకూడదు ప్రభా. నా తండ్రి అందరూ ప్రభా నా తండ్రి ఎవరెవరైతే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్యల నా యొద్దకు రండి అని మీరు సెలవిచ్చిన ప్రకారం ఇదిగో మీ యొద్దకు వచ్చినటువంటి నీ ప్రజలు తండ్రి గొప్ప దేవుడా, నా కాడి సిలువు నా భారం తేలికని ప్రభా గొప్ప దేవుడా యేసయ్య మంచి దేవుడా మీరు సెలవిచ్చారు. ఆ ప్రకారం ప్రభా నాన్న మీ దగ్గరకు వచ్చిన బిడ్డలకి నాన్న తండ్రి నా కాడి ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోమని సెలవిచ్చావు. మేమందరం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభా. నా తండ్రి మీ భారం మాకు తేలిగ్గా మార్చి ఓ నా ప్రభా గొప్ప దేవుడా నాయన సులభమైన పద్ధతిలో ప్రభా జీవితాన్ని ప్రభా మెరుగైన జీవితం అందరూ చేయడానికి సేవకులు, సంఘ సభ్యులు, నా సభ్యులు, నా ప్రభా ఈ ప్రాంతంలో ఉన్న అందరూ ప్రభా గొప్ప దేవుడా తండ్రి ఈ తారక రామనగర్ కాలనీ నివాసులందరినీ ప్రభా నాయన అందరి కొరికి ప్రార్థిస్తున్నాను. ప్రతి గుమ్మాన్ని తాకి, ప్రతి గుమ్మాన్ని తట్టి, ప్రతి ఇంట్లో ఉన్న వారికి రక్షణ మారు మనసు కలుగు చేయండి దేవా గొప్ప దేవుడా. నా తండ్రి ఎవరు ప్రభా నా తండ్రి గొప్ప దేవుడా ఇబ్బందుల్లో ఉండకూడదయ్యా. అందరికీ సమాధానం, అందరికీ రక్షణ, అందరికీ మారు మనసు, అందరికీ ఉద్యోగాలు, అందరికీ జీవనోపాధి, అందరి చదువులు అయ్యా విస్తారంగా ప్రభా ఆశీర్వదించి ఆదుకోమని యేసు క్రీస్తు మరి శ్రేష్టమైన నామములో ప్రార్థించి మరి వేడుకుంటున్నా మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. చప్పటి కొట్టి దేవుని మహిమపరుచుకుందాం. మీకు అందరికీ భోజనాలు సిద్ధంగా ఉన్నాయి. అందరూ భోజనం చేసుకొని సెలవు తీసుకోండి.